మొన్న ఈ మధ్య మనోళ్ళు క్రికెట్లో గెలిచారు కదా, వరల్డ్ కప్ గెలిచారు. ఒక కప్ ఇచ్చారు. గెలిచినందుకు గుండె ఆరిపోయేలాగా, నోరు ఆరిపోయేలాగా బాల్ పట్టుకోవడానికి పరిగెత్తి సిక్సర్ కొట్టాడట. కానీ దాన్ని మనోడు గట్టిగా పట్టుకొని దాన్ని మాత్రం అవతలకి వెళ్ళకుండా చేశాడు. అయితే వారు గెలిచినందుకు కప్ ఇవ్వబడింది. మరి దేవుని పిల్లలుగా మనము ఈ లోకంలో క్రీడాకారుల వల్లే ఉన్నామంట. మీకు తెలుసా? క్రీడాకారులు మనము కూడా గెలవాలి. ఈ భూలోకం రణరంగంలో మనం ఉన్నాం. ఈ యొక్క యుద్ధ పోరాటంలో మనం గెలిచినట్లయితే దేవుడైన ప్రభు వేవేల దూతల ముందు మన పేరు పెట్టి పిలిచి ఆయన అందరూ చూస్తూ ఉండగా మన తల మీద కిరీటం పెడతాడట. అప్పుడు కలిగే ఆనందము ఈ లోకంలో ఎక్కడ లేని ఆనందం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12, 13, 14 వచనాల్లో శోధించబడినప్పుడు శోధన జయించు వానికి ఆయన జీవ కిరీటం అనుగ్రహిస్తున్నాడు.